Praise the Lord. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. Psalm 31 and verse 3. నా కొండ నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆశ్రయదుర్గము నీవే. For thou art my rock and my fortress. Therefore, for thy name's sake, lead me and guide me. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క నూతన దినాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి ఈ దినాన్ని ప్రారంభించినట్లయితే అది మనకి ఎంతో ఆశీర్వాదము. మంచిది. ఇక్కడ కీర్తనకారుడు ఈ విధముగా పాడుకుంటున్నాడు. ఏమంటున్నాడండి? నా కొండ నా కోట. చూడండి, ఈ లోకంలో కొండ కానీ కోట కానీ బలమైనవి, అవి కదలనవి, అవి ఆశ్రమించేవి. కాబట్టి దేవుణ్ణి ఏ విధముగా సంబోధిస్తున్నాడండి? నా కొండ నా కోట అంటే నా ఆశ్రయదుర్గమా, నా బలమైన కోట, నాకు రక్షణిచ్చేవాడు, నన్ను కాపాడేవాడు అని తను పాడుకుంటున్నాడు. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ మన జీవితాల్లో ఏ త్రోవ లేని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు, ఎటు వెళ్ళలో తెలియక కలత చెందుతున్నప్పుడు, ఈ ఆశ్రయదుర్గాన్ని గనక, ఈ గొప్ప దేవుని గనక మన కొండగా కోటగా చేసుకుంటే ఆయన మన పక్షముగా నిలబడి మనల్ని నడిపిస్తారు, ఆశ్రయమిగా ఉంటారు, రక్షిస్తారు, పోషిస్తారు. కాబట్టి ఎవరి వైపు చూస్తున్నాం? ఈ గొప్ప దేవుని వైపు చూసి ఈ కొండ కోటగా ఆయన ఆశ్రయమిగా మనం చేసుకున్నప్పుడు మనకెంతో మేలు, ఆశీర్వాదము. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. నమ్మకమైన దేవా, పరిశుద్ధమైన తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయాన్ని బట్టి మీ కొందనాలు. తిరిగి దావీదు యొక్క అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. మిమ్మల్ని కొండగా కోటగా చేసుకున్నాడు, ఆశ్రయదుర్గముగా చేసుకున్నాడు. తన జీవితంలో తను ఎటు వెళ్ళాలో, ఏమి చేయాలో ఆ విధంగా నడిపించినప్పుడు ప్రభువా తను మేలు చూసినాడు, ఆశీర్వాదం చూసినాడు. ఈ ఉదయకాల సమయంలో మేము కూడా మేలు, ఆశీర్వాదం చూడాలంటే మమ్మల్ని కోటగా కొండగా చేసుకోవాలి. అప్పుడు మమ్మల్ని నడిపిస్తారు, సర్వసత్యంలో మమ్మల్ని నడిపిస్తారు, నిత్య మార్గంలో, మాకు మేలైన జీవితంలో. ప్రభువా ఇలాంటి కృపతో మా పిల్లలందరినీ బలపరచండి. ఎవరైనా ప్రభువా అనారోగ్యముగా ఉంటే ముట్టండి, బాగు చేయండి. కుటుంబంలో సమాధానం లేకపోతే సమాధానం దయచేయండి నాయన. ఆ విధముగా ఈ విధముగా ప్రభువా కష్ట నష్టాల్లో ఉంటే వారిని లేవనెత్తండి. మీరే సహాయం చేసి మహిమ పొందుకుంటారని మరొకసారి మీ ఉన్నతమైనటువంటి కృపను బట్టి, ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. This verse, Psalm 31 and verse 3, reminds us that God is our secure foundation and faithful guide. When we face uncertainty, we do not have to depend on our own understanding. We can trust Him to lead our steps and direct our decisions. Amen.